వలస వచ్చి దొరికిన చోట గుడిసెలు వేసుకొని ఉంటారు. భాష రాకపోయినా కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. గుడిసెల్లో దయనీయంగా బతుకుతున్న వారిని చూస్తే ఎవరైనా జాలిపడతారు. అలాంటి వారిలో ఓ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న వారికి ఈ కూలీలపై అనుమానం కలిగింది. నిమిషాల్లో ఏ ప్రాంతానికైనా చేరుకోగలిగే రోడ్డు సదుపాయాలు ఉన్నా వారు మాత్రం చుట్టూ మైళ్ళ దూరం నడిచి మరొక గ్రామానికి వెళ్ళేవారు. మొదట దారులు తెలియక అలా వెళ్తున్నారేమో అనుకున్నా పోలీసులు అసలు విషయం తెలిసి కంగు తిన్నారు. అసలు వారంతా కూలీలేనా? పోలీసులకు ఎందుకు వారిపై అనుమానం వచ్చింది? ఇంతకీ ఏం జరిగింది? మహారాష్ట్రలోని షోలాపూర్, జాల్నా జిల్లాలకు చెందిన కొందరు కుటుంబంతో సహా హైదరాబాద్కు వలస వచ్చారు. శంకర్పల్లి, టోలీ చౌకీ, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లోని నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద తాత్కాలిక గుడారాలు వేసుకుని నివసించేవారు. పొట్టకూటి కోసం కూలి పనులు వెతుక్కుంటూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగేవారు. అలా దొరికిన పని చేసుకుంటూ జీవించేవారు. ఇదంతా పగలు జరిగే తంతు మాత్రమే. రాత్రైతే చాలు వారు చేసే దందా మరొకటి ఉంది. అదే వారిని జైలు వరకు చేర్చింది. అసలు వారి దందా ఏంటి? కొంతకాలంగా శంకర్పల్లి పరిధిలో తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ చోరీలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానిక సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. వాటిల్లో రహదారుల గుండా కాకుండా పొలాలు, గ్రామ శివారులోని ఇతర మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్న కొందరిని గుర్తించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వాళ్లే అసలు దొంగలని నిర్ధారించారు. పార్టీ పేరుతో ముఠాగా ఏర్పడి నిందితులు దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా 6 నెలల కాలంలో ఏకంగా 11 దొంగతనాలకు పాల్పడ్డారు. పగటి సమయంలో ఈ ముఠాకు చెందిన మహిళలు, చిన్నారులు పరిసర గ్రామాలు, కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాలకు సంబంధించి రెక్కీ నిర్వహిస్తారు. వారిచ్చిన సమాచారంతో రాత్రిళ్లు పురుషులు రంగంలోకి దిగుతారు. ఎవరూ గుర్తుపట్టకుండా, ఆధారాలు చిక్కకుండా మాస్కులు, గ్లౌజులు ధరించి చోరీలకు పాల్పడతారు. కొన్నిసార్లు మోటార్ సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడేవారని దర్యాప్తులో గుర్తించారు. ఒకరిద్దరూ బయట కాపలా ఉంటే మిగిలిన వారు ఇనుప రాడ్లతో ఇళ్ల తాళాలు, బీరువాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదును దర్జాగా దోచుకునేవారు. ఒక గ్యాంగ్ లాగా మహారాష్ట్ర స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ గుడిసెల్లో ఉంటూ హైదరాబాద్ ఏరియాలో వేరే ప్రాంతంలో తిరుగుతూ ఈ ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ లాగా దొంగతనం చేస్తున్నారు. దీనిలో మనం వర్కౌట్ చేస్తే ఇప్పటిదాకా 6 మెంబర్స్ ఐడెంటిఫై అయ్యారు. కొన్ని రోజుల నుంచి వాళ్ళు అగైన్ టోలీ చౌకీ ఏరియాలో ఉండి దాని తర్వాత శంకర్పల్లిలో వచ్చి ఒక గుడిసెల్లో శంకర్పల్లి బానూర్ రూట్ లో రోడ్ పక్కన ఒక గుడిసెలు పెట్టుకొని దానిలో ఉంటున్నారు. మనం వర్కౌట్ ఇంట్రోగేషన్ చేస్తే ఇప్పటిదాకా 6 మెంబర్స్ లో 2 దొరికారు మనకి. రిమైనింగ్ 4 మెంబర్స్ ఆల్రెడీ ఇక్కడ నుంచి పారిపోయారు. ఈ 6 దానిలో విశాల్ షిందే 25 year old, ఆయన రెసిడెన్స్ వచ్చేసి సోలాపూర్. అట్లాగే కృష్ణ దాందేకర్ భోస్లే 22 year, ఈయన జాల్నా డిస్ట్రిక్ట్. వీళ్ళిద్దరు మనకి దొరికారు. ఇది కాకుండా శివాజీ భోస్లే, ఈయన కూడా సోలాపూర్. రాహుల్ విజయ్ పవార్, ఈయన 29 year, ఈ శ్రీ సంభాజీ నగర్. రాహుల్ A2 వాళ్ళ అంకల్, అట్లాగే A1 శివాజీ వాళ్ళ మదర్. వీళ్ళిద్దరు కూడా దీనిలో పాల్గొనేవాడు. దొంగిలించిన ఆభరణాలను నిందితులు శివమణి అనే వ్యక్తితో పాటు గ్యాంగ్లోని మహిళల ద్వారా విక్రయించి నగదుగా మార్చుకునేవారు. నిందితుల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. వీళ్ళు ఏమో ఏంటంటే ఆ గుడిసెల నుంచి వీళ్ళు మెయిన్ రోడ్ కాకుండా, మెయిన్ రోడ్ ఎప్పుడైనా పట్టుకోరు, ఈవెన్ విలేజ్ రోడ్ కూడా పట్టుకోరు. వీళ్ళు పొలాల నుంచి ఆ లాస్ట్ లో ఉన్న ఇల్లు కానీ, తర్వాత హౌసెస్ కానీ, షాప్స్ కానీ ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ చూసి అక్కడ వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు బయట రెక్కి చేస్తారు, అంటే చూస్తూ ఉంటారు, వాచ్ లో ఉంటారు.
ముగ్గురు లోపలికి వెళ్తారు. ఇంటికి హౌస్ బ్రేకింగ్ చేసి లోపల ఉన్న విలువైన వస్తువులు అంతా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనకి శంకర్పల్లిలో టోటల్ 7 కేసెస్ ఉన్నాయి. 7 కేసెస్లో 24 తోల గోల్డ్ పోయింది. అట్లాగే బానూరులో 2 కేసెస్లో విల్లా కూడా లోపల వెళ్ళి దానిలో కూడా అటెంప్ట్ చేశారు. రిమైనింగ్ శంకర్పల్లి కేసెస్లో ఒక కేసులో 2 తోల గోల్డ్ పోయింది, ఒక కేసులో 3 తోల గోల్డ్ పోయింది. రిమైనింగ్ 3 కేసెస్లో అటెంప్ట్ ఉంది. షట్టర్ లిఫ్టింగ్, ఈ వైన్ షాప్ నుంచి 3 బాటిల్ తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఇంకా 2 వైన్ షాప్ నుంచి షట్టర్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసే వరకు ఎవరో ఒకరు చూసి డయల్ 100 చేశారు. ఆ 2 కేసెస్ అట్లా ఉన్నాయి. ఇమీడియట్లీ మన వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు పారిపోయారు. సో దానిలో ఏం పోలే, డబ్బులు కూడా పోలే, వస్తువులు కూడా ఏం పోలే. ఇది మొత్తం చూసేసరికి శంకర్పల్లి 7 కేసెస్, బానూరులో 3 కేసు, తర్వాత పటాన్ చెరువులో ఒక బైక్ కూడా కేసు చేయడం జరిగింది. సో మొత్తం కలిపి 11 కేసెస్, 11 కేసెస్ వీళ్ళందరూ ఈ గ్యాంగ్ పైన ఉన్నారు. ఊర్లకు వెళ్లే సమయంలో ప్రజలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, ఇళ్లలో ఎక్కువ మొత్తంలో నగదు, విలువైన ఆభరణాలను ఉంచవద్దని పోలీసులు సూచించారు. కాలనీలు, గ్రామాల పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు కనిపిస్తే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.